వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో దొంగతనాలకు ప్రజలు భయాందోళనలతో గజగజ వణికిపోతున్నారు. తాజాగా అశోక్ నగర్ గ్రామానికి చెందిన కల్లేపు వెంకటనారాయణ ఇంట్లో జరిగిన దొంగతనంలో సుమారు 13 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖానాపూర్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే చివరకు నిజం మొత్తం బయటపెట్టాడు. అతడి వద్ద నుంచి 32 తులాల వెండి ఆభరణాలతో పాటు 10,000 నగదు రికవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గత వారం రోజుల క్రితం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఒక దొంగతనం చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన ఎవరా అని చెప్పేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించి అట్టి వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఈరోజు సేకరించి ఈరోజు ఆ వ్యక్తి ఖానాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో పై బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పద తిరుగుతున్న సమాచారం ప్రకారంగా ఆ వ్యక్తిని వివరాలు తెలుసుకోగా అతని పేరు రాపోలు చింటూ, సన్నాఫ్ లేట్ శ్రీను, అతని సొంతూరు గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామం. ప్రస్తుతం అతను నర్సంపేటలో ఓటర్ కాలనీలో నివసిస్తున్నాడని చెప్పి తెలిసింది. అతన్ని ఈరోజు పంచుల సమక్షంలో అతని వద్ద నుంచి ఒక అందాజ 30 తులాల వెండి, అదేవిధంగా 10,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనం చేసిన ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు అందాజ 13 గ్రాములు, అదేవిధంగా అందాజ 30 తులాల వెండి పోయిందని చెప్పేసి దరఖాస్తు ఇస్తే దాని ప్రకారంగా ఈరోజు ఆ వ్యక్తి దగ్గర నుంచి నిందితుని దగ్గర నుంచి 30